బేసిల్ అని వినే ఉంటారు. ఇటాలియన్ బేసిల్ పెస్టో చేస్తూ ఉంటారు. అది ఏంటో కాదు, రుద్రజడ. ఒక వెరైటీ ఆఫ్ రుద్రజడ అనమాట. థాయ్ బేసిల్ తులసి ఫ్యామిలీలోకి వస్తది. కాపోతే దాని వాసన చాలా వేరేగా ఉంటదనమాట. కొంచెం స్ట్రాంగ్‌గా ఉండదు. కాబట్టి మనము కొత్తిమీర పచ్చడిలాగా చేసేసుకోవచ్చు. ఇటాలియన్స్ దాన్ని పచ్చడిని బేసిక్‌లీ పెస్టో అంటారనమాట. ఇవాళ మనము థాయ్ బేసిల్ తోటి ఒక రకం పచ్చడి, ఇటాలియన్ బేసిల్ తోటి ఇంకో రకం పచ్చడి చేస్తున్నాము. జనరల్‌గా ఇటాలియన్ పెస్టోని పైన్ నట్స్ అని, లేకపోతే క్యాష్యూస్ అని ఏసి చేస్తారనమాట ఆలివ్ ఆయిల్ తోటి. కానీ నేనేమనుకున్నాను, మనకి ఒమేగా 3 ఆయిల్స్ సరిపడా రావటం లేదు. సీడ్ ఆయిల్స్ అది ఎక్కువ తింటూ మనకు ఒమేగా 6, ఒమేగా 9 వస్తున్నాయి కానీ బ్యాలెన్స్డ్ గుడ్ ఫ్యాట్ రావటం లేదు. మనం ఒమేగా ఆయిల్స్ రిచ్ సీడ్స్ తినాలి. అందుకే చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ తినాలంటాం కదా! అలాగే హెంప్ సీడ్స్ కూడా తినాలనమాట. సో, ఈ పెస్టో నేను హెంప్ సీడ్స్ తోటి చేస్తున్నాను. హెంప్ హార్ట్స్ అంటారు ఈటిల్ని. ఒక 4 స్పూన్లు హెంప్ హార్ట్స్ ఏస్తున్నాను. 2 కప్పులు వాష్ చేసిన బేసిల్, ఇటాలియన్ బేసిల్, కొంచెం గార్లిక్ వేశాను, ఎండుమిరప పొడి వేశాను, అలాగే సాల్ట్ అండ్ పెప్పర్, 2 స్పూన్లు లేదా కొంచెం ఎక్కువ కావాలంటే మీరు కోల్డ్ ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్ వేసుకొని ఇలాగ పెస్టో చేసుకోవచ్చు. మీరు చిన్న రుబ్బు రోల్లో రుబ్బుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. నేను అనవసరంగా ఈ హ్యాండ్ బ్లెండర్ వాడాను కన్వీనియన్స్ కోసము. సో, ఆల్రెడీ రెడీ అనమాట. మీకు ఈ పెస్టోని మీరు పాస్తాలో కలుపుకోవచ్చు, శాండ్విచ్లు, రోల్ ఇంకా దేంట్లోనే వేసుకోవచ్చు. చాలా సువాసనగా ఉంటుంది. చాలామందికి నచ్చుద్ది కూడాను. మా నాన్నగారు వాళ్ళు, అమ్మ వాళ్ళు అమెరికా వచ్చినప్పుడు చాలా నచ్చేది వాళ్ళకి, ఇటలీ వెళ్ళినప్పుడు అదీను. సో, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆ ఆకులు కానీ మీకు దొరికితాయి. ఇప్పుడు మనము థాయ్ బేసిల్ చేస్తున్నాము. రుద్ర జడాకు, సబ్జా వస్తాయి కదా, సబ్జా గింజలు, ఆ ఆకు అనమాట. ఆకులో నేను పచ్చి కొబ్బరి, 4 స్పూన్లు గుమ్మడి గింజలు, కొంచెం పండు మిరపకాయ లేకపోతే పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు, ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు, సాల్ట్, కొంచెం పెప్పర్, ఇంకా కొంచెం నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్స్ నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇవన్నీ గ్రైండ్ చేసేసుకుంటే మీకు మంచి పచ్చడి వస్తుంది అనమాట. వెరైటీ పచ్చడి. అది మీరు దోశలో నంచుకున్నా పర్వాలేదు, ఇడ్లీలో నంచుకున్నా పర్వాలేదు. కొంచెం నిమ్మకాయ కూడా వేస్తున్నాను చూడండి, రంగు మారకుండాను. సో, పచ్చడి రెడీ అనమాట. మీరు ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. ఇది సూప్లో వేసుకోవచ్చు, లేదు అంటే నూడిల్స్లో వేయచ్చు. ఇక్కడ చూడండి, సాటే చేసిన వెజిటబుల్స్ని ఆ రుద్రజడాకు పచ్చడిలోకి కలిపిస్తుంది అనమాట. ఈ రకంగా వెజిటబుల్స్ పెడితే ఎన్నైనా తినాలనిపిస్తుంది. ఇంత సువాసనగా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉందన్నమాట. మంచిగా తినాలనిపిస్తుంది ఇలాగా వెజిటబుల్స్ ఉంటేను. అదే కాకుండా కొంచెం రైస్ నూడిల్స్లో చేస్తున్నాను. మీరు పాస్తాలో, లేకపోతే బక్వీట్ నూడిల్స్ అని, లేకపోతే రైస్ తోటి బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఏదైనా పెట్టుకోవచ్చు. టోఫు వేసుకోవచ్చు, టెంపే వేసుకోవచ్చు, శనగలు వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. అది మీకు ఫుల్ భోజనం అయిపోతుంది అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది, తినాలనిపించేలాగా, సువాసన కూడా చాలా బాగుంది. ఇప్పుడేమో బ్రెడ్ మీద, ఇది సవర్డో బ్రెడ్ అంటే కొంచెం పిండిని ముందే పొలవ పెట్టి చేసిన బ్రెడ్ అనమాట. న్యాచురలీ ఫర్మెంటెడ్. దీనిలో ఈస్ట్ అది వేయము. మనకు వైబ్రెంట్ లివింగ్లో ప్రతిరోజు ఫ్రెష్గా బేక్ చేస్తాం. ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉన్నా, ఒకవేళ హైదరాబాద్ వస్తున్నా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ఉంటుంది, డైజెషన్కి టేస్టీ ఉంటుంది, బాగుంటుంది. సో, మంచిగా పేస్ట్ అది స్ప్రెడ్ చేసేసి దాని మీద అవకాడో, సాల్ట్, పెప్పర్, కొంచెం ఆలివ్ ఆయిల్ టాప్ చేస్తున్నాను. మీకు మైక్రోగ్రీన్స్ ఉంటే దాని మీద పెట్టండి, కొంచెం టొమాటోలు కావాలంటే వేసుకోండి, మీ ఇష్టం. ఎంత రుచికరంగా అంటే అంత రుచికరంగా ఉంటుంది. కావాలంటే మీరు టోస్ట్ చేసుకోండి బ్రెడ్ని, ఇంకా బాగుంటుంది కూడాను. చూసారా ఎంత ఈజీనో ఈ రెసిపీస్ చేయటం. చక్కగా 3-4 రోజులు ఫ్రిడ్జ్లో ఉంటాయి. శాండ్విచ్ మీద పెట్టచ్చు, పాస్తా చేయొచ్చు, ఇడ్లీలో కూడా నంచుకోవచ్చు, దోశలో కూడా నంచుకోవచ్చు కావాలంటే. చూడండి, ఇలాగా నూడిల్స్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు రైస్లో కూడా కలపచ్చు, ఒకలాంటి పులావ్ టైప్ అయిపోతుంది వెజిటబుల్స్ తోటి. టోఫు వేసుకుని తినొచ్చు, ఇంకా రాజ్మా వేయచ్చు, చెన్నా వేయచ్చు, ఎన్నో రకాలుగా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలాగ తింటే కూడా అది కంప్లీట్ మీల్ అవుతుంది. బికాస్ మీకు మంచి సీడ్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి, కోకోనట్ ఉంది, గుడ్ ఫ్యాట్ ఉంది, లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నాయి. ఇది బక్వీట్ నూడిల్స్ తోటి చేసుకోవచ్చు, రాగి నూడిల్స్ తోటి చేసుకోవచ్చు, మీ ఇష్టం ఎలా కావాలంటే అలాగే. కానీ ఈ సాసులు మాత్రం చేసి పెట్టుకోండి. చాలా కన్వీనియంట్గాను ఎన్నో రకాలుగా తినొచ్చు అనమాట. ఎంత టేస్టీ ఉందంటే ఇది. అవకాడో మీద కొంచెం బ్లాక్ సాల్ట్ వేసి చూడండి, ఎగ్స్ తిన్నట్టు ఉంటుంది, బాయిల్డ్ ఎగ్స్ లాగా. సో మెనీ చిట్కాలు కదా, ఎన్ని రకాల చిట్కాలు ఉన్నాయో మంచిగా తినడానికి. చూడండి, ఎన్ని రకాల అవకాశాలు ఉన్నప్పుడు మనం వండుకోకుండా బయట తినాల్సిన పనే ఉంది, చెత్త ఫుడ్ తినాల్సిన పనే లేదు. సో గెట్ ఇన్ ద కిచెన్, కుక్ సంథింగ్ నైస్ టుడే అండ్ ఎవ్రీ డే. షేర్ దిస్ విత్ సమ్వన్ హూ లవ్స్ టు కుక్. అందరికీ షేర్ చేసేసేయండి. ఎందుకంటే మనకి ఎస్పెషల్లీ పిల్లలు రకరకాల ఫ్లేవర్స్ కావాలంటారు. మనకేమో
ఆలోచన రాదు ఎలాగా చేయాలన్నది. చూసారా ఎంత ఈజీ, కొంచెం ఆకు ఈ ఆకు చేస్తే మీకు కన్వీనియంట్గా వేరే పచ్చడి వచ్చేసింది. సీ నెక్స్ట్ టైం.